విదేశాలకు వెళ్ళినంత మాత్రాన మన దేశాన్ని తక్కువ చేసి మాట్లాడడం కరెక్టేనా? అది ఎంతవరకు కరెక్ట్? సో నేను ఈరోజు ఎవరి గురించి మాట్లాడబోతున్నానంటే అన్వేష్ గారి గురించి. నా అన్వేషణ అనే మార్గంలో అన్వేషిస్తూ విదేశాలకు వెళ్ళిన ఆయన గురించి నేను మాట్లాడేది. రీసెంట్గా శివాజీ గారు చేసిన ఇంటర్వ్యూలో జరిగిన విషయాల గురించి కానీ, లేకపోతే మన దేవతల గురించి కానీ ఆయన మాట్లాడిన మాటలు ఎక్కడా కూడా కరెక్ట్ కాదు. పైగా ఆయన ఇన్స్టాగ్రామ్లో నన్ను క్షమించండి అని చెప్పి వీడియోస్ పెడుతున్నారు. ఏ విధంగా క్షమించాలి? థింగ్ ఏంటంటే, ఒక పర్సన్ని తిట్టేటప్పుడు ఆ పర్సన్ మీద కోపం ఉంటే ఆ పర్సన్ మీద పద్ధతిగా మాట్లాడడం మంచిది. అది ఫస్ట్ ఇంపార్టెంట్. గలీజ్గా బూతులు మాట్లాడడం ఏంటండి? పైగా ఆ పర్సన్ని కాకుండా వాళ్ళ అమ్మగారితో సహా తిట్టడము అది ఎంతవరకు కరెక్ట్? విదేశాలకు వెళ్ళినంత మాత్రాన గొప్పగా అయినట్టు కాదండి. దేశం ఎగినా ఎందుకా లీడినా, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము అన్నారు. చిన్నప్పటి నుండి తెలుగులో మనం చదువుకుంటూనే ఉన్నాము మన దేశం గురించి. థింగ్ ఏంటంటే, నువ్వెంత గొప్పవాడివన్నా అవ్వు, వేరే దేశాలకు వెళ్ళు, నాలెడ్జ్ గెయిన్ చేసుకో, అంతేగాని ఇండియా గురించి తక్కువ చేసి మాట్లాడడము, లేకపోతే ఇక్కడ ఇలా జరిగాయి అని ఒక పర్టికులర్ టాపిక్ మీద మాట్లాడడము ఎంతవరకు కరెక్ట్ అనేది చూడండి. ఓకే, ఒక టాపిక్ గురించి మాట్లాడారు, ఓకే కాదన్నాను. బట్ ఏ దేశంలో మైనస్ లేకుండా ఉందండి? అన్ని ప్లస్లే అనుకుంటూ ఎక్కడుంది? మన ఇండియా డెవలప్ అవ్వట్లేదు, ఈ దేశం డెవలప్ అయింది, ఆ దేశం డెవలప్ అయింది, 2006లో ఇలా ఉంది, 2025లో ఇలా ఉంది అని గొప్పగా చెప్తూ ఉన్నారు కదా. ఒక్క మాట నేను అడుగుతాను, ఇండియాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని తెలుసు మీకు? ఏం తెలిసి మాట్లాడుతున్నారు ఇండియా గురించి? ఇండియాలోనే కదా పుట్టారు, ఇండియాలోనే పెరిగారు. తర్వాత అన్వేషిస్తూ మీరు వెళ్ళాను, నేను అక్కడ ఉన్న వాటిని అన్ని చెప్తాను అనేది 100% కరెక్టే. కానీ అక్కడికి వెళ్ళి నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కరెక్ట్ అండి. ఇండియాని తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అలాగే మన దేవతల గురించి చాలా అద్భుతమైన వర్డ్స్ మీరు వాడి మాట్లాడారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకే తెలియాలి. అన్ని మాట్లాడుతూ అన్ని చేస్తూ ఇంకా రిపీట్ చేస్తూనే ఇన్స్టాగ్రామ్లలో వాటిల్లో సారీ అనేది చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అండి మీ దృష్టిలో? కరెక్ట్ కాదు కదా. సో నేను చెప్తున్న మ్యాటర్ ఒకటేనండి, మీరు ఎంత గొప్ప వాళ్ళన్నా కావచ్చు, ఎంత పెద్ద స్థాయి కన్నా వెళ్ళొచ్చు, మన దేశాన్ని కానీ మనం పుట్టిన ఊరిని కానీ ఎప్పుడు రెస్పెక్ట్ చేయాలి. థింగ్ ఏంటంటే, ఎప్పుడు ఎవరిని తక్కువ చేసి మాట్లాడకూడదు. శివాజీ గారు మాట్లాడిన మాటల్లో చెప్పాలంటే దాదాపు తప్పే లేదండి, 100% కరెక్టే ఉంది. మీరు అర్థం చేసుకున్న రీతిలో తప్పు ఉంది, దాన్ని సరి చేసుకున్నారనుకోండి అన్నీ కరెక్ట్గా కనపడతాయి. సో నేను చెప్పాలనుకున్న మెసేజ్ ఇదేనండి. సో నేను మాట్లాడిన వాటిల్లో ఎంతవరకు మీకు అర్థమైంది అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. జస్ట్ మీ అభిప్రాయం ఏంటనేది నాకు కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.